నమస్తే. మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ధరలు నిన్నటికంటే తగ్గాయా పెరిగే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మొట్టమొదటిగా వికోట మార్కెట్లో ప్రతిరోజు ఉదయం 11:05 చామంతి పూలు అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు వికోట మార్కెట్లో ఫస్ట్ యాక్షన్ వచ్చేసి మనకు చామంతి పూలు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి పూలు వచ్చేసి కేజీ ₹5 నుండి టాప్ నెంబర్ 1 క్వాలిటీ సెంట్ ఎల్లో వచ్చేసి ₹115 దాకా పోవడం అయితే జరిగింది. సెంట్ వైట్ వచ్చేసి ₹110, ₹115 వరకు కూడా నెంబర్ 1 క్వాలిటీ తడి లేనివి, బెస్ట్ క్వాలిటీ మచ్చ లేనివి ₹120 దాకా పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా ₹100 ధర లోపలనే కూడా చెప్పుకోవచ్చు. వైలెట్ విషయానికి వచ్చేసరికి ₹40 నుండి ₹90 కూడా వైలెట్ పోవడం అయితే జరిగింది. పెద్ద సైజు తేమ లేని పూలు ₹90 దాకా పోయింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. చాక్లెట్ వచ్చేసి ₹95 టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రోజా పూల విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు ఉదయం 11:30 రోజా పూలు అనేది యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. డిమాండ్ వచ్చేసి నిన్నటికంటే ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల కేజీ పైన ₹100 దాకా పెరగడం అయితే జరిగింది. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి ₹90 నుండి ₹240 టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు బెస్ట్ క్వాలిటీ కార్డ్ ఉండేది, షైనింగ్ ఉండేది 240, 250 కూడా పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి అని కూడా చెప్పుకోవచ్చు. అరకాసి వచ్చేసి మనకు ₹150 నుండి ₹180 దాకా పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బంతిపూల విషయానికి వచ్చేసరికి బంతిపూల స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది. వర్షం నిలడంతో కొద్దిగా మీడియంగానే రావడం అయితే జరిగింది. ధరలు అనేవి కొద్దిగా పెరుగుతాయని ఊహించాము, కానీ ఏమాత్రం పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటికంటే ఈరోజు ధరలు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ బంతిపూలు ఎల్లో బంతిపూలు వచ్చేసి బస్తా ₹100 నుండి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ₹12 దాకా పలకడం అయితే జరిగింది ఎల్లో బంతిపూలు. ఆరెంజ్ వచ్చేసి ₹12, ₹13 టాప్ నెంబర్ 1 క్వాలిటీలు శాంపుల్ పూలు పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు. పలమనేరు, నంగిలి, కోలార్ మార్కెట్లో ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము. పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. బంతిపూలు అనేది వర్షం నిలడంతో స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో సేల్స్ అనేది లేదు అని చెప్పడం అయితే జరిగింది మార్కెట్లో, పలమనేరు మార్కెట్లో. రోజా పూలు, చామంతి పూలు యథావిధంగా వికోట్లో ఏం రేట్లు పోయాయో పలమనేరులో కూడా ఇంచుమించు అదే రేట్లు పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. నంగిల్ విషయానికి వచ్చేసరికి నంగిల్ మార్కెట్లో ఈరోజు కేజీ చామంతి వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ సెంటర్లో వచ్చేసి ₹110 దాకా పోవడం అయితే జరిగింది. సెంట్ వైట్ వచ్చేసి ₹120, ₹125 దాకా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. శాంపుల్ పూలు మాత్రమే, మిగతా అంతా కూడా ₹100 లోపలనే ధరలు అయితే పలికాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. రోజా పూల విషయానికి వచ్చేసరికి నంగిల్ మార్కెట్లో ఈరోజు కేజీ రోజా పూలు వచ్చేసి మనకు ₹80 నుండి ₹210 టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బంతిపూల విషయానికి వచ్చేసరికి బంతిపూలు యథావిధంగానే వికోట్లో ఏ రేట్లు అయితే బస్తా ₹100 నుండి ₹11, ₹12 వికోట్లో ఏం రేట్లు అయితే వెళ్ళాయో అక్కడ కూడా అదే రేట్లు అయితే వెళ్ళాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఆరెంజ్ వచ్చేసి ₹5 నుండి ₹12, ₹13 టాప్ నెంబర్ 1 క్వాలిటీ శాంపుల్ పూలు మాత్రం ఆ రేట్లు పలికాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కోలార్ విషయానికి వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు కేజీ చామంతి వచ్చేసి ₹30 నుండి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి ₹100 దాకా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. రోజా పూల విషయానికి వస్తే రోజా పూలు కేజీ వచ్చేసి ₹100 నుండి ₹210 టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బంతిపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో కేజీ బంతిపూలు వచ్చేసి ₹2 నుండి ₹10 టాప్ నెంబర్ 1 క్వాలిటీలో ఎల్లో బంతిపూలు పలకడం అయితే జరిగింది. ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి కేజీ వచ్చేసి ₹2 నుండి ₹12, ₹13 టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పలకడం అయితే జరుగుతుంది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ రేట్లు అనేవి ఎంతవరకు కూడా గ్యారంటీ ఉంటాయని మార్కెట్ విశేషాలను ప్రశ్నించడం అయితే జరిగింది. ఈ రేట్లు అయితే ఇంకా 20 రోజుల వరకు ఇలాగే ఉంటాయి. 20 రోజుల తర్వాత కొద్దిగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మార్కెట్ విశేషాలు చెప్పారు. ఇప్పుడుండే తోటలంతా కూడా ఎక్కువగా డ్యామేజ్ అయిపోతే రేట్లు ఏమన్నా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రజెంట్ ఇంకొక 20 దినాలు డిసెంబర్ 5వ తేదీ పైన ఏమన్నా రేట్లు అనేవి
పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు చెప్పడమే జరిగింది. ఇక మరీ అంత పెరగవు, ఇక ఒక 10 రూపాయలతో నుండి 30 రూపాయల ధర వరకు కూడా మేము ఖచ్చితంగా చెప్పగలము, మిగతా మేమేమి కూడా చెప్పలేము అనే పరిస్థితి అయితే ఉంది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రతిరోజు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అంతా అప్లోడ్ చేసి రైతులకు అవగాహన కల్పిస్తుంది. కాబట్టి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా చేరేకి మీ వంతు మీరు సహాయం చేసినట్లు ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మన ఛానల్ని వీక్షిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.